గుడ్ ఈవినింగ్ ఆల్ ద లీడర్స్. వెల్కమ్ ఎవ్రీవన్. నా పేరు వాసు పమిడి, డైమండ్ మాస్టర్ ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్. ఎస్ ఫ్రెండ్స్, టేక్ ఏ రైట్ డెసిషన్ యువర్ సెల్ఫ్. సో ఇక్కడ మనం ఈ బిజినెస్కి సంబంధించి మనం ఏం చెప్తున్నామని అంటే సరైనటువంటి నిర్ణయము మీ అంతటా మీరుగా తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. చాలామంది చేసేటువంటి కామన్గా మనం ప్రతిదానికి కూడా ఈవెన్ నేను ఒక బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా, ఎలా ఉంటుంది అని చెప్పేసి దాని మీద ఎటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళతోటి మనం డిస్కషన్స్ పెడతా ఉంటాం. నేను పలానా కంపెనీలో పలానా జాబ్ జాయిన్ అవుదాం అనుకుంటున్నా, ఎలా ఉంటుంది. సో ఇట్లా చాలా వరకు మనం ఏ డెసిషన్ తీసుకోవాలన్నా కానీ ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉంటాం. సో అలా కాకుండా ఇక్కడ మనం ఏమంటున్నామంటే టేక్ ఏ రైట్ డెసిషన్ యువర్ సెల్ఫ్. మీకు మీరుగా ఒక మంచి నిర్ణయం తీసుకోండి అని చెప్పేసి చెప్తా ఉన్నాం. యాక్చువల్గా ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సినటువంటి క్వాలిఫికేషన్ ఏంటి అని అంటే 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉండాలి అని చెప్పేసి మనం చెప్తా ఉన్నాం. సో ఎందుకు 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉండాలి అని అంటే, సో ఆ ఏజ్లో ఉన్నవాళ్ళు, ఆ పైన ఉన్నటువంటి ఏజ్లో ఉన్నవాళ్ళు వాళ్ళు డెసిషన్ తీసుకోగలుగుతారు. లైక్ ఇప్పుడు కెరీర్కి సంబంధించి డెసిషన్ తీసుకునేటువంటి టైం, వాళ్ళు డాక్టర్ చదవాలా, ఇంజనీరింగ్ చదవాలా, లేకపోతే లాయర్ కావాలా, లేకపోతే ఇంకేదన్నా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ కావాలా, ఏమి చేయాలి అనేటువంటి డెసిషన్ తీసుకునేటువంటి పీరియడ్ 18 ఇయర్స్ ఏజ్. ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయ్యి ఆ తర్వాత ఎటు సైడ్ వెళ్ళాలి, ఏ ప్రొఫెషన్ నేను చూస్ చేసుకోవాలి, ఏ జాబ్కి నేను వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇట్లా ఆలోచించి ఆ టైంలో డెసిషన్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఆ కారణంగానే మన బిజినెస్ స్టార్ట్ చేయడానికి కూడా 18 ఇయర్స్ మినిమం కంప్లీట్ అయి ఉండాలి అని చెప్పేసి ఇక్కడ కూడా క్వాలిఫికేషన్ అనేది పెట్టడం జరిగింది. సో ఎందుకు ఆ క్వాలిఫికేషన్ పెట్టారనంటే ఎవరికి వాళ్ళుగా సొంతంగా నిర్ణయం తీసుకోగలుగుతారు అని చెప్పేసి. అయితే ఇక్కడ మనం నిర్ణయం తీసుకోవాలి, ఎస్ ఈ బిజినెస్ నేను చేయాలి, ఈ ఆపర్చునిటీని నేను ఉపయోగించుకోవాలి అనేటువంటి డెసిషన్ తీసుకోవాలి అని అంటే దీని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. సో అందుకనే మనం ఏదో వాళ్ళకి పాన్ కార్డు ఆధార్ కార్డు ఉంది అని చెప్పేసి ఐడి రిజిస్ట్రేషన్ చేయటం కంటే కూడా వాళ్ళకి బిజినెస్ ఫలానా బిజినెస్ ఉంది, సో దాని ద్వారా మీ కెరీర్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పేసి తెలియచేసి వాళ్ళకి ప్లాన్ చెప్పిన తర్వాత వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. వాళ్ళకి కొన్ని వీడియోస్ని మనం షేర్ చేసుకోవాలి. లేదా 21st సెంచరీ బిజినెస్ స్కూల్ ఇటువంటి బుక్స్ని మనం రికమెండ్ చేయాలి. సో ఆ విధంగా మనం రికమెండ్ చేయగలిగినప్పుడు ఈ ఆపర్చునిటీ యొక్క గొప్పతనం ఏంటనేది వాళ్ళంతటా వాళ్ళుగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు అందరి దగ్గర స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, ఇంటర్నెట్ అవైలబిలిటీ ఉంది కాబట్టి నెట్లో చూసి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోగలుగుతూ ఉన్నారు. అయితే ఓవర్ నాలెడ్జ్ ఓవర్ నాలెడ్జ్ ఏం చేస్తున్నారంటే, లైక్ ఇప్పుడు చాలామంది ప్రతిదీ కూడా ఆన్లైన్లో పర్చేజ్ చేస్తూ ఉన్నారు. సో ఈ ఆన్లైన్లో పర్చేజ్ చేసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసేది అంటే కొత్తగా ఏదన్నా ఒక వస్తువు కొంటున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు చూసేది ఏంటి అని అంటే దానికి కస్టమర్ రివ్యూస్ ఎలా ఉన్నాయి, రేటింగ్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారు. సో మీరు ఏ ప్రోడక్ట్ అయినా సరే లేదా ఏ సర్వీస్ అయినా సరే ఖచ్చితంగా మీరు మోర్ దెన్ ఒక 10 రివ్యూస్ కనుక మీరు కనుక అక్కడ కనుక అబ్జర్వ్ చేయగలిగితే, చదివారు అని అంటే మీకు దాని మీద ఒక అవగాహన అనేది ఆటోమేటిక్ వచ్చేస్తుంది. సో అలా ఇవాళ చాలామంది అటువంటి రివ్యూస్ని చూసి డెసిషన్ తీసుకుంటా ఉన్నారు. సో వాటిల్లో ఎంతవరకు నిజం ఉంది, వాళ్ళు అక్కడ రాసినటువంటి రివ్యూ నిజమేనా, ఆ విధంగా జరిగిందా లేదా ఆ విధంగా ఉందా అని తెలుసుకోవాలి అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది, ప్రోడక్ట్ వాడిన తర్వాతనే తెలుస్తుంది. సో అది మనం తెలుసుకునే లోపు దానికి ఇప్పుడు ఆన్లైన్లో చూస్తే చాలా వాటికి రిటర్న్ గ్యారంటీ లేదు, ఎక్స్చేంజ్ వారంటీ లేదు. బట్ మనకి
ఉన్నటువంటి గొప్ప విషయం ఏంటి అని అంటే, మీరు ఈవెన్ మెంబర్షిప్ రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే 30 డేస్ లోపు కావాలి అనుకుంటే మీ ఐడిని కూడా మీ అంతట మీరుగా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ప్రోడక్ట్ కొని ఉంటే మీకు ఆ ప్రోడక్ట్ నచ్చకపోతే వాటిని కూడా రిటర్న్ చేసి మీ అమౌంట్ మీరు తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఈ మీ డైరెక్ట్ సెల్లింగ్ అగ్రిమెంట్ ఏదైతే ఉందో అందులో క్లియర్గా మెన్షన్ చేస్తున్నాయి ఈ పాయింట్స్. ఒకసారి ఎప్పుడన్నా మీకు టైం ఉంటే కనుక సరదాగా చదివి చూడండి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, ఏ పాయింట్ ఏంటి అనేది. సో మీకు ఒక అవగాహన వస్తుంది. సో అందులో ఉంది మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్నా కానీ 30 డేస్లోపు మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇక్కడ ఆ గ్యారంటీ ఉంది. సో ఒకవేళ అంటే ఇక్కడ ఆ డెసిషన్ అనేది మీరు రాంగ్గా తీసుకున్నారు, నా ఐడి ఇందులో ఉండకూడదు అని అనుకుంటే మీరు ఇమీడియట్గా క్యాన్సిల్ చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. అయితే మీరు తీసుకున్నటువంటి నిర్ణయం రైట్ అని మీకు ఎప్పుడు అర్థమవుతుంది అని అంటే, సరైనటువంటి వ్యక్తితో పాటు కలిసి మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా క్లారిఫై చేసుకొని, సో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అనేది అర్థం చేసుకొని మీరు కనుక బిజినెస్ స్టార్ట్ చేశారనంటే డెఫినెట్గా మీరు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి గొప్పతనం ఏంటి అని అంటే, మీకు పైన మీరు ఎవరి ద్వారా అయినా వచ్చి ఉండొచ్చు, బట్ మీకు పైన ఒక సేల్స్ మాస్టర్ ఉంటారు, ఒక డైమండ్ మాస్టర్ ఉంటారు, మీకంటూ ఒక ఎడ్యుకేషన్ సెంటర్ ఉంటుంది, కంపెనీ మేనేజ్మెంట్ ఉంది. మీకు అవసరమైతే హ్యాంగిల్ పార్కర్ గైడెన్స్ కూడా మీరు తీసుకోవచ్చు. కాకపోతే ఇనిషియల్ స్టేజ్లో డైరెక్ట్గా ఆయన నుంచి మనకి ఎడ్యుకేషన్ రావాలి అని అంటే కొంచెం కష్టం కావచ్చు. కానీ కావలసిన ప్రతి విషయాన్ని కూడా రికార్డ్ చేసి మనకున్నటువంటి బ్రాడ్కాస్ట్ ద్వారా ఆన్లైన్లో మనకి అందుబాటులో ఉంచడం జరిగింది. సో మీరు కనుక ఆ వీడియోస్ కనుక చూసి అర్థం చేసుకోగలిగితే, అంటే మీరు ఎవరైతే దీని మీద సరైనటువంటి నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి చెప్తున్నా, మీరు కనుక అటువంటి చైర్మన్ వీడియోస్ ఒక 3-4 వీడియోస్ కనుక చూసి మీరు కనుక అర్థం చేసుకున్నారు అని అంటే ఈ బిజినెస్ ఏంటి, సో దీంట్లో ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది, ఎవ్రీథింగ్ కూడా ఆ 4 వీడియోస్లో మీకు క్లారిటీ వస్తుంది. ఏవైనా సరే మన చైర్మన్ హ్యాంగిల్ పార్క్ గారివి 4 వీడియోలు కనుక మీరు చూడగలిగారంటే మీకు కంప్లీట్గా అవగాహన వచ్చేస్తుంది. సో అంత నాకెందుకు, నాకు చెప్పినటువంటి వ్యక్తి మీద నమ్మకం ఉందనంటే వెల్ అండ్ గుడ్, సూపర్, దానికి తిరిగే లేదు. బట్ ఆ నమ్మకాన్ని ఎప్పటికీ ఉంచుకోవాలి. ఆ విధంగా నమ్మగలిగితే డెఫినెట్గా మీరు తీసుకున్నటువంటి నిర్ణయం రైట్ అనేది అనటానికి, మీకు సపోర్ట్గా ఉండటానికి మన గ్రూప్ పేరు వచ్చేసి అటామీ టీమ్ మాస్టర్స్ అండి. దాన్ని సింపుల్గా మనం ఏటీఎం అని చెప్పేసి చెప్తా ఉంటాం. అందుకే మన ఎడ్యుకేషన్ సెంటర్ పేరు కూడా హైదరాబాద్ ఏటీఎం ఎడ్యుకేషన్ సెంటర్ అని చెప్పేసి ఉంటుంది. సో ఇక్కడ ఏటీఎం మీన్స్ అటామీ టీమ్ మాస్టర్స్. ఇది బిగినింగ్లో నేను, నా పైన ఉన్నటువంటి అప్లైను, ఇంకొక వ్యక్తి కలిసి డెసిషన్ తీసుకొని పెట్టినటువంటి పేరు. సో మీరు సరైనటువంటి నిర్ణయం కనుక తీసుకొని ఏటీఎం గ్రూప్తో కనుక మీరు చేతులు కలపగలిగితే డెఫినెట్గా మీ సక్సెస్కి మాది రెస్పాన్సిబిలిటీ అని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు ఫెస్టివల్ టైం. సో ఈ ఫెస్టివల్ టైంలో చాలామంది ఇక్కడ గమనిస్తూ ఉన్నాం, చాలామంది ఊర్లకు వెళ్తూ ఉన్నారు, సొంత ఊర్లకు వెళ్తూ ఉన్నారు. వెళ్ళే వాళ్ళు ఏమన్నా ఊరికి వెళ్తారండి? ఖచ్చితంగా అక్కడ ఎవరైతే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఏదో ఒక గిఫ్ట్స్ అనేది తీసుకెళ్తూ ఉంటారు. కొంతమంది బట్టలు తీసుకెళ్తారు, కొంతమంది స్వీట్స్ తీసుకెళ్తారు, ఇంకొంతమంది ఏదన్నా గిఫ్ట్ ఐటమ్సే తీసుకెళ్తూ ఉంటారు, ఇంకొంతమంది హ్యాండ్ వాచ్ కానీ, పిల్లలు ఉంటే టాయ్స్ కానీ, సో ఇటువంటివి ఏదన్నా తీసుకెళ్తూ ఉంటారు. కొంచెం హైఫైగా ఉండే వాళ్ళు అయితే ఏదన్నా బంగారం ఇటువంటి వస్తువులు కూడా తీసుకెళ్తూ ఉంటారు. అయితే వీటన్నిటితోటి కూడా మీరు కంపేర్ చేయగలిగితే ద బెస్ట్ గిఫ్ట్ ఏంటి అని అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి లేడీస్కి, అది మీ వైఫ్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ మదర్ ఇన్లా కావచ్చు, మీ గ్రాండ్ మదర్ కావచ్చు, లేదా మీ డాటర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు. సో లేడీస్ ఎవరైతే ఉన్నారో
వాళ్ళకి మీరు ఏదైనా బెస్ట్ గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే ద సూపర్ ఏంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్ ఏంటి అని అంటే మన పొమోగ్రనేట్ జెల్లీ. 10 years అండ్ అబోవ్ ఏజ్ ఉన్నటువంటి లేడీస్ అందరికీ కూడా ఇవాళ ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ 10+ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రోడక్ట్ అవసరం ఉంది. సో దీన్ని కనుక మీరు వాళ్ళకి గిఫ్ట్గా కనుక ఇవ్వగలిగారు అని అంటే వెలకట్టలేనటువంటి హెల్త్ని మనం వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఆ విధంగా మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి లేడీస్, నాట్ ఓన్లీ ఫర్ లేడీస్ అండి, ఎవరైనా ఈ ప్రోడక్ట్ అయితే వాడచ్చు. బట్ మీరు పర్టికులర్గా మీ ఫ్యామిలీలో ఉన్నటువంటి లేడీస్కి లేదా మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి అనుకుంటే పొమోగ్రనేట్ జెల్లీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. సో దీని కాస్ట్ ఎంఆర్పి 7,500 రూపీస్ ఉంటుంది. డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ చూసుకుంటే 6,402 6,402 ఉంటుంది. 60 సాచెట్స్ వస్తాయి. రోజుకు ఒక సాచెట్ కంటిన్యూగా వాడగలిగినా కానీ 2 నెలల్లో అద్భుతమైనటువంటి రిజల్ట్ చూడటానికి అది హెల్ప్ చేయటం జరుగుతూ ఉంది. కామన్గా లేడీస్కి కొంచెం మల్టిపుల్ టాస్క్ ఉంటుంది. ఇంట్లో బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవాలి, పిల్లలు ఉంటే పిల్లలను చూసుకోవాలి, పిల్లస్ అంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళని చూసుకోవాలి. సో ఇట్లా చాలా పనులు చేస్తూ ఉంటారు. సో ఆ ప్రాసెస్లో వాళ్ళు టైంకి తినలేరు, టైం టు టైం అంటే సరిపడా రెస్ట్ తీసుకోలేరు. సో ఇట్లా ఆ కారణంగా ఏమవుతూ ఉంటుంది అని అంటే ప్రతిదానికి చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. సో వాళ్ళకు ఉన్నటువంటి ఆ మల్టిపుల్ టాస్కుల్లో ఈ ఆలోచనలు ఇంకా వాళ్ళకి చాలా హెల్త్ పాడవటానికి కారణమవుతూ ఉంటాయి. సో అటువంటి వాళ్ళని మీరు ఆరోగ్యంగా చూసుకోవడం అనేది రెస్పాన్సిబిలిటీ అండి. సో అట్లా ఫ్యామిలీ మెంబర్స్ లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఇటువంటి పండగ సందర్భంగా లేదా వాళ్ళ బర్త్డే సందర్భంగా లేదా మీ యానివర్సరీ సందర్భంగా ఏదైనా అకేషనల్గా మీరు ఏదైనా గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటే పొమోగ్రనేట్ జెల్లీ బాక్స్ని గిఫ్ట్గా ఇవ్వండి. సో దాన్ని మంచి ఆరోగ్యాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో వాళ్ళకి నచ్చితే కంటిన్యూగా కూడా వాళ్ళు యూస్ చేసుకుంటారు. సో అట్లనే ఈ బిజినెస్లో మనం ఎదగాలి అని అంటే ఖచ్చితంగా గోల్స్ అనేది పెట్టుకోవాలండి. ఇవి మన లైఫ్కి సంబంధించి ఉండొచ్చు లేదా బిజినెస్కి సంబంధించి ఉండొచ్చు. లైక్ ఇప్పుడు సేల్స్ మాస్టర్ టార్గెట్ పెట్టుకోండి అని చెప్పేసి ఈ న్యూ ఇయర్ వచ్చినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నాం. సో ఈ ప్రాసెస్లో ఏదైతే మనం మీటింగ్స్ కండక్ట్ చేసుకున్నామో వాటిని రికార్డ్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ఉన్నాం. మీరు ఆ యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్ కనుక చూస్తే గో సేల్స్ మాస్టర్ అని చెప్పేసి ఉంటుంది ప్లేలిస్ట్. సో అందులో మీరు చూసారంటే మోర్ దెన్ 30 వీడియోస్ ఉన్నాయి. సో వాటిని చూస్తే మీకు అర్థమవుతుంది. అయితే సేల్స్ మాస్టర్ అయితే మనకి ఎంత అమౌంట్ వస్తుంది అని అంటే మోర్ దెన్ 60,000 వస్తుంది. కరెక్ట్గా కనుక చేయగలిగితే 75,000 వరకు వస్తాయి. సో ఆ వచ్చినటువంటి అమౌంట్ తోటి మనం ఏం చేయాలి, దాన్ని మీరు ఎమోషనల్గా కనుక దాని గురించి డిస్క్రైబ్ చేసుకోగలిగితే డెఫినెట్గా మీరు పెట్టుకున్నటువంటి గోల్ సేల్స్ మాస్టర్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ అవుతారు. సో అలా ఇక్కడ నేను ఒక రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కొనుక్కోవాలి అని చెప్పేసి గోల్ పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా నేను బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి బర్త్డేకి దీన్ని సొంతం చేసుకోవాలని రాసుకొని, సో ఆ రోజు నేను వెళ్ళి ఆ బైక్ని బుక్ చేయటం, అది వాళ్ళు 3 months టైం పెడితే 2 monthsకి రావటం. సో ఇట్లా జరిగింది. సో దాన్ని మళ్ళీ కస్టమైజ్డ్ చేయించుకోవడం జరిగింది. ఎటువంటి లోన్ లేకుండా కంప్లీట్ అమౌంట్ పే చేసి, సో దాని ఆ పెట్రోల్ ట్యాంక్ పైన వాసు పమిడి కస్టమైజ్డ్ ఫర్ వాసు పమిడి అని చెప్పేసి నా పేరు వస్తుంది క్లియర్గా. సో అట్లా చేయించుకోవడం జరిగింది. అంటే నాకు రాయల్ ఎన్ఫీల్డ్ కావాలి, సో అది పలానా కలర్ కావాలి, దానికి ఇటువంటి ఫీచర్స్ ఉండాలి అని నేను ఎమోషనల్గా కనెక్ట్ అయ్యాను కాబట్టి దాన్ని నేను సొంతం చేసుకోగలిగాను. సో అలానే మీరు కూడా పెట్టుకునేటువంటి మీ గోల్ ఏదైతే ఉందో, సో అది మీరు ఎమోషనల్గా కనుక కనెక్ట్ అవ్వగలిగితే డెఫినెట్గా దానికోసం కష్టపడటం జరుగుతుంది. ఆ గోల్
డెఫినెట్గా మీరు అచీవ్ చేయగలుగుతారు. వచ్చిన అటువంటి అమౌంట్ తోటి మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో దాన్ని కొనుక్కుంటారు. ఇప్పుడు చాలా మందిని మనం గమనించామనంటే స్మార్ట్ ఫోన్ కొనే దగ్గర లైక్ వాళ్ళ స్టేటస్ ఏంటనేది కూడా చూడకుండా, వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటనేది కూడా చూడకుండా చాలా మంది ఐఫోన్స్ కొనేస్తా ఉన్నారు. సో ఎందుకు? ఒకరిని చూసి ఒకరు దాన్ని ఇష్టపడి కొనటం జరుగుతూ ఉంది. సో దాన్ని అంత అంటే ₹1,00,000 పెట్టి ఫోన్ కొంటున్నారు. సో దానికి మళ్ళీ ఈఎంఐ పెట్టి దాన్ని కట్టలేక నాన్న తిప్పలు పడి ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ ఇక్కడ అటువంటి వాటిని అవలీలగా సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అట్లా మీరు ఏదైతే ఒక గోల్ పెట్టుకుంటున్నారో ఆ గోల్ని ఎమోషనల్గా కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. సో నేను చాలాసార్లు చెప్పాను, నేను బిజినెస్ స్టార్ట్ చేసినటువంటి 4 మంత్స్కి సేల్స్ మాస్టర్ అయ్యాను అని చెప్పేసి. అప్పట్లో ఆఫ్లైన్ మీటింగ్స్ లేవండి, ఓన్లీ ఆన్లైన్లోనే మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సో ఇక్కడ ఆగస్ట్ 2021లో అటామీ ఇండియా సక్సెస్ సెమినార్ ఏదైతే జరిగిందో ఆన్లైన్లో, కంప్లీట్గా ఆన్లైన్, అందులో సేల్స్ మాస్టర్స్ ఎవరైతే అయ్యున్నారో వాళ్ళ పేర్లు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఈ నేమ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇందులో చూసారంటే ఆగస్ట్ 2021 సేల్స్ మాస్టర్స్ టోటల్గా ఎంతమంది ఉన్నారంటే 3, 6, 8, 10, 13, 17 మెంబర్స్. 17 మెంబర్స్ నేమ్స్ ఉన్నాయి. అంటే నేను సేల్స్ మాస్టర్ అయినప్పుడు ఆ సైకిల్లో అయిన వాళ్ళు వీళ్ళంతా. అప్పుడు కూడా 15 రోజులకు ఒకసారి జరుగుతూ ఉండేది సెమినార్, ఆర్ మంత్లీ వన్ సంథింగ్. సో ఇది ఆగస్ట్ 2021. అంటే ఇండియాలో ప్రోడక్ట్ లాంచ్ అయింది ఎప్పుడు? నవంబర్ 2020. నేను బిజినెస్ స్టార్ట్ చేసింది, నా ఐడి రిజిస్ట్రేషన్ చేసింది అయితే ఫిబ్రవరి, బట్ నేను ఫస్ట్ ఆర్డర్ పెట్టింది అయితే 2nd ఏప్రిల్ 2021. సో అక్కడి నుంచి 4 నెలల తర్వాత నేను సేల్స్ మాస్టర్ అవడం జరిగింది. సో ఇక్కడ అజయ్ కపూర్ గారు అని ఢిల్లీలో ఏదైతే మనం ఈ మధ్య చెప్తా ఉన్నామో, ఈయన బేసిక్గానే చాలా కోటీశ్వరుడు అండి. సో అటువంటి పర్సన్ అటామీ బిజినెస్ని చూస్ చేసుకొని, సో ఆయన కూడా నేను సేల్స్ మాస్టర్ అయినప్పుడే ఆయన సేల్స్ మాస్టర్ అవ్వడం జరిగింది. అట్లనే ఇందులో ఉన్నటువంటి నేమ్స్ చూసారంటే మన వెంకటపతి రాజు గారు, శ్రీవాస్తవ, గుంటూరు ఎడ్యుకేషన్ సెంటర్ లీడర్ రాజు గారు కూడా అప్పుడే సేల్స్ మాస్టర్ అయి ఉన్నారు. సో అక్కడే నా పేరు కూడా ఉందండి, వాసు పమిడి అని చెప్పేసి. సో మేమందరం కూడా ఒకేసారి సేల్స్ మాస్టర్ అవ్వడం జరిగింది. అట్లనే నాగదుర్గా ప్రసాద్ కోట నా పైన ఉన్నటువంటి అప్లైన్ అండి. నాకు భరత్రామ్ గారికి మధ్యలో ఖమ్మం నుంచి లక్ష్మీచరణ్ గారు వాళ్ళ అబ్బాయి పేరు మీద ఐడి వేసుకున్నారు. నేను సేల్స్ మాస్టర్ అయినప్పుడు ఆయన సైడ్, ఇంకొక సైడు ఆయన ఇన్వెస్ట్ చేసుకొని ప్రొడక్ట్ కొనుక్కోవడం వల్ల ఆయన కూడా సేల్స్ మాస్టర్ అవ్వడం జరిగింది. సో ఆయన పేరు కూడా ఇక్కడ ఉంది. అయితే ఎక్కువ మంది అంటే మనం ఎంత ఆపర్చునిటీ గురించి ఇంత ఇదిగా రోజు చెప్తున్నా కానీ చాలా మంది పర్టికులర్గా ఒక టార్గెట్ అనేది లేకుండా, ఈవెన్ ఇప్పుడు టెంపుల్కి వెళ్తాం, కామన్గా వెళ్తూ ఉంటాం, టెంపుల్కో లేకపోతే చర్చ్కో మసీద్కో వెళ్తూ ఉంటాం. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మనం ఏం అడుగుతామండి? పర్టికులర్ ఫిగర్, నాకు ఇంత అమౌంట్ కావాలి అని చెప్పేసి ఏమన్నా అడుగుతున్నారా? బేసిక్గా వెళ్ళిన వాళ్ళందరూ కోరుకునేటువంటి కోరికలు కామన్గా అంటే యూత్లో ఉన్న వాళ్ళందరూ కూడా, లేదా బిలో 50 ఉన్నవాళ్ళు, 50+ అంటే ఆరోగ్యం బాగుండాలి అని చెప్పేసి, లేదా అందరూ బాగుండాలని కోరుకుంటారేమో. బట్ నా ఏజీ 40, ఈ 40కి అటు ఇటు ఉన్న వాళ్ళు ఏం కోరుకుంటారు? ఆ, డబ్బుల గురించే, దానికి రిలేటెడ్గానే కోరుకుంటారు. పర్టికులర్ ఫిగర్ ఎవరైనా కోరుకుంటున్నారా? నాకు ఈ సంవత్సరం ఒక 3 కోట్లు కావాలి, సో అవి ఇచ్చినందుకు ధన్యవాదాలు, లేదా ఇస్తున్నందుకు ధన్యవాదాలు అని ఏమన్నా భగవంతుని పర్టికులర్ ఒక ఫిగర్ ఏమన్నా అడుగుతున్నారా? సో గుడికి వెళ్ళి ఏదైతే మనం కోరుకుంటున్నామో ఆ కోరికలు తీరుతాయి అని చెప్పేసి అంటారు. సో స్పిరిచువల్గా కనెక్ట్ అయిన వాళ్ళకి దాని యొక్క మీనింగ్ అండ్ ఇంపార్టెన్స్ ఏంటనేది తెలుస్తుంది. సో అట్లనే ఇక్కడ కూడా లైక్ మనం ఇప్పుడు ఎవ్రీ ఇయర్ స్టేట్ లేదా నేషనల్ వైడ్ చూసుకున్నా కానీ ఎవ్రీ ఇయర్ కూడా బడ్జెట్ అనేది వాళ్ళు ప్రవేశపెడతా ఉంటారు. సో ఆ బడ్జెట్
ఆ, కేంద్రం ఈ సంవత్సరం ఈ 1,00,00,000 బడ్జెట్ ఇచ్చింది, ఇందులో దీనికి ఇంత, దీనికి ఇంత, దీనికి ఇంత అని చెప్పేసి కేటాయించడం జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళు ఏదైతే వర్క్స్ చేయబోతా ఉన్నారో ఫ్యూచర్ గురించి, మన సపోజ్ ఇప్పుడు స్టేట్కి చూసుకుంటే ఆ స్టేట్లో నెక్స్ట్ ఇయర్లో ఏదైతే చేయబోతున్నారో దానికి అంతటికి సంబంధించి కూడా ఒక బడ్జెట్ ముందుగానే వాళ్ళు ప్రిపేర్ చేసి అనౌన్స్ చేయటం జరుగుతూ ఉంది. దాని ప్రకారం వాళ్ళు దాన్ని ప్లాన్ చేసి ఇంప్లిమెంట్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో అట్లా మనము కూడా మన లైఫ్కి సంబంధించి ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఏదైతే ఇందాకలా రాయల్ ఎన్ఫీల్డ్ కావాలని చెప్పేసి ఒక డ్రీమ్ పెట్టుకుని దాన్ని అచీవ్ చేశానో, ఒక 1,00,000 పడుతున్నటువంటి మొబైల్ కావాలి అని చెప్పేసి ఎట్లయితే దాన్ని అచీవ్ చేశామో, సో అట్లానే పిల్లల్ని బాగా చదివించుకోవాలి. నేను కూడా మా అబ్బాయిని బాగా చదివించాలి, ఒక 1,00,000 సంవత్సరానికి ఖర్చు పెట్టి మంచి స్కూల్లో జాయిన్ చేయించాలి. సో అట్లా ఏదైతే మనం డ్రీమ్స్ పెట్టుకుంటున్నామో, సో దాన్ని క్లియర్గా డిస్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ కూడా. దానికి మనకి ఇప్పుడు లైఫ్ సినారియో ఉంది. సో ఎందుకు లైఫ్ సినారియో బుక్ కొని దాన్ని రాసుకోండి అని చెప్తా ఉన్నామో, దాని యొక్క మీనింగ్ ఏంటి అంటే మనకి ఏదైతే కావాలి అనుకుంటున్నామో దాన్ని రాసుకుంటున్నాం. సో దాంట్లో 8 బాక్సెస్ ఉన్నాయి. సో దాంట్లో ఒక్కొక్క దాని గురించి క్లియర్గా డిస్క్రైబ్ చేయమని చెప్తా ఉన్నాం. లైక్ నాకు ఒక హౌస్ కావాలి, 2,000 స్క్వేర్ ఫీట్లో మాతృశ్రీ నగర్ ఏరియాలో ఒక ₹1,00,00,000 పడుతున్నటువంటి 3 బెడ్రూమ్ అపార్ట్మెంట్ కావాలి. సో దాని 3 బెడ్రూము ఎంత సేఫ్టీ ఉండాలి, 2,000 స్క్వేర్ ఫీట్ ఉండాలి, ఎంత కాస్ట్ ఉండాలి, ₹1,00,00,000 కాస్ట్ ఉండాలి, ఎప్పటికి కావాలి, 2025 డిసెంబర్ వరకు నేను ఇల్లు కొనుక్కోవాలి. సో ఇట్లా క్లియర్గా డిస్క్రైబ్ చేసుకోమని చెప్తా ఉన్నా. సో అట్లానే మన లైఫ్లో కూడా మనకి ఎంత కావాలి, ఈ ఇయర్ ఎంత సంపాదించాలనుకుంటున్నాం, లేదా నెక్స్ట్ 5 ఇయర్స్లో ఎంత సంపాదించాలనుకుంటున్నాం. సో ఒక క్లియర్ ప్లాన్ అనేది మనం ఇక్కడ కనుక పెట్టుకోగలిగితే డెఫినెట్గా దానికి అటో ఇటో అచీవ్ చేయటం జరుగుతూ ఉంటుంది. సో ఇంత చెప్తున్నా కానీ చాలామంది చేసేటువంటి పని ఏంటి అని అంటే, ఈవెన్ ఇప్పటికీ కూడా మన మెంబర్స్ కూడా, సార్ మా వాడు ఇంజనీరింగ్ అయిపోయింది, ఏదైనా జాబ్ ఉంటే ఇప్పించండి, మా అమ్మాయిది ఆ, చదువు అయిపోయింది సార్, ఏదైనా జాబ్ ఉంటే చెప్పండి. సో ఇట్లా అడుగుతూ ఉంటారు. బట్ ఏం అర్థం చేసుకుంటారో ఏమో నాకైతే తెలియదు. సో ఇంత పెద్ద ఆపర్చునిటీ మన దగ్గర ఉండి కూడా మళ్ళీ మన దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటారు. సో ఒక పక్క మనమే, నేనైతే జాబ్ వదిలిపెట్టేసుకుని వచ్చేసాను. సో ఎందుకంటే అర్థం చేసుకున్నాం. సో అట్లా ఒక జాబు, నార్మల్గా ఒక ₹10,000 చేసేటువంటి జాబు పర్సన్ ఒక 2 ఇయర్స్లో ఎంత సంపాదించగలుగుతాడండి? సో అతనికి ఒక 1 ఇయర్ తర్వాత ఒక 10%, లేదా కంపెనీ మంచిది, ఓనర్ బ్రహ్మాండమైన వాళ్ళు, హ్యూమానిటీ తోటి వర్క్ చేస్తున్నారు అనుకుంటే ఒక 20% ఇంక్రిమెంట్ ఇస్తారు. సో అట్లా చేసుకున్నా కానీ ఒక 2 సంవత్సరాలు ఎంత సంపాదిస్తారండి? ₹2,78,400. 20% ఇంక్రిమెంట్ వచ్చింది అనుకుంటే, సో ఇంకో 2 సంవత్సరాలు చేస్తే ఎంత వస్తాయి? ఇంకో 3 లక్షలు వస్తాయేమో. అంటే 4 సంవత్సరాలు వాళ్ళు కష్టపడితే, లేదా 5 సంవత్సరాలు వాళ్ళు కష్టపడితే, నాట్ ఈవెన్ 10 lakhs, 10 లక్షలు కూడా సంపాదించలేరు. సో దాంట్లో ఖర్చు ఎంత, మిగిలేది ఎంత? సో ఇవన్నీ చూసుకుంటే ఏముండదు. అదే మీరు మన బిజినెస్ ఆపర్చునిటీలో మీకు మొదటి నెల ₹1 ఆదాయం వచ్చింది అనుకుందాం. మీరు ఏదో ఒక బ్రష్ అమ్మగలిగారు మొదటి నెలలో, ₹130 మనకి 900 బాక్స్ ఉంది, దాని మీద 1,050 ఉంది, అంటే ₹150 ఒక బాక్స్ మనం రిటైల్ చేయగలిగితే మనకి మిగిలేటువంటి అమౌంట్. మీరు ఒక్క బ్రష్ అమ్మారు, ఒక్క బ్రష్ అమ్మినా కానీ మీకు ₹15 మిగులుతున్నాయి. మొదటి నెలలో మీరు ఒక్క బ్రష్ అమ్మగలిగారు అనుకుందాం. సెకండ్ మంత్లో మీరు 2 అమ్మగలిగితే ₹30 మిగులుతాయి. థర్డ్ మంత్లో 3 అమ్మగలిగితే ₹45 మిగులుతాయి. సో అట్లా ఏదైతే మన రిటైల్ ప్రాఫిట్ కావచ్చు, లేదా మనం టీం ఫామ్ చేసుకోవడం కావచ్చు, నెలకు ఒక్కరినే మనం జాయిన్ చేయగలిగాం, ఆ ఒక్కరు కూడా ఒక నెలలో ఒక్క బ్రష్ అమ్మారు, 2 నెలలకి 2 అమ్మగలిగారు, 3 నెలలకి
మూడే అమ్మగలిగారు. సో అట్లా నెలకు ఒక్కరిని మనం బిజినెస్ పార్ట్నర్గా చేసుకుంటూ, అంటే మన టీం మెంబర్గా చేసుకుంటూ నెలకు ఒక్క ప్రోడక్ట్ని మనం రిటైల్ చేయటం అనేది నేర్చుకున్నా కానీ 25 నెలల్లో మీరు గనక చూడగలిగితే ఇక్కడ ఎంత వస్తుందండి? కోట్లల్లో వస్తుంది. 167 కోట్లు వస్తుంది. సో అది బిగినింగ్లో మేబీ చెప్పడానికి బాగానే ఉంటుంది. అంత రాలేదు అనుకుందాం. అందులో 1% వచ్చింది అనుకుందాం అండి. ఎంత వస్తాయండి? 1% మీకు వచ్చినా కానీ ఆల్మోస్ట్ 1,67,00,000. 1% మీకు వచ్చింది. సో 1% సక్సెస్ అవ్వలేరా? సో అట్లా దీన్ని గనక పూర్తిగా గనక అర్థం చేసుకోగలిగితే ఎవ్రీ 6 మంత్స్కి ఇన్కమ్ని డబుల్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకున్నటువంటి ఈ 3.5 years ఎక్స్పీరియన్స్తో నేను చెప్తా ఉన్నా, ఎవ్రీ 6 మంత్స్కి మీరు మీ ఇన్కమ్ని డబుల్ చేసుకోవచ్చు. మొదటి 6 నెలల్లో మీరు ఒక 10,000 సంపాదించారంటే తర్వాత 6 నెలల్లో మీరు డెఫినెట్గా 20,000 సంపాదించగలుగుతారు. ఆ తర్వాత 6 నెలల్లో 40,000 సంపాదించగలుగుతారు నెలకి. ఆ తర్వాత 6 నెలల్లో మీరు 80,000 సంపాదించగలుగుతారు. సో అటువంటి ఇన్కమ్స్ తీసుకోవడానికి మనకి ఇక్కడ అవకాశం ఉందండి. సో అయితే ఆ, ఇవన్నీ కూడా జరుగుతాయంటే ఇక్కడ మీరు ఒక స్క్రీన్ షాట్ చూడొచ్చు. స్టార్ మాస్టర్ 15 days యొక్క పీవీ అండి. ఎంత పీవీ జరిగింది ఇక్కడ? 8,95,97,968 ఒక సైడ్, ఇంకొక సైడు 8,96,00,000 పైన జరిగింది. సో మనకి 15 రోజులలో ఎన్ని మ్యాచింగ్స్ వస్తాయండి? 13 మ్యాచింగ్స్ వస్తాయి. సో దీన్ని డివైడెడ్ బై 13 కనుక మీరు చేయగలిగితే డైలీ 60 లక్షల పీవీ మ్యాచింగ్ అయింది ఇక్కడ. డైలీ 60 లక్షల పీవీ. సో 60 లక్షల పీవీకి ఎంత ఇన్కమ్ వస్తుందండి? మీరు మీ దగ్గర కనుక ప్లాన్ పీపీటీ ఉంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి. సో 60 లక్షలు కనుక డైలీ మ్యాచ్ అవుతుంది అంటే రెండు పక్కల కూడా ఇక్కడ ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉన్నాయి పీవీస్. 8,95,00,000, 8,96,00,000. సో డైలీ 60 లక్షల పీవీ కనుక మ్యాచ్ అయితే మనకి డైలీ 39,644 రూపాయలు వస్తుంది. అంటే రోజుకి 40,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమే వస్తుంది. సో అట్లా చూసుకున్నా కానీ 13 రోజులు, 15 రోజులలో మనకు వచ్చేటువంటి మ్యాచింగ్ ఇన్కమ్ ఎంత అంటే మోర్ దెన్ 5 lakhs, 5 లక్షల పైన మ్యాచింగ్ ఇన్కమ్ వస్తుంది. సో ఈ పొజిషన్ ఏంటి? స్టార్ మాస్టర్. సో ఇప్పుడు ఇండియాలో ఉన్నటువంటి స్టార్ మాస్టర్ ఇన్కమ్ ఏదైతే మనం చెప్తా ఉన్నామో రోజుకి 50,000 సంపాదిస్తున్నారు వాళ్ళని చెప్పేసి, దిస్ ఈజ్ ద ప్రూఫ్. ఒక స్టార్ మాస్టర్కి రోజు 60 లక్షల పీవీ అనేది అవలేలుగా మ్యాచ్ అవుతుంది. 40,000 రూపాయలు మ్యాచింగ్ ఇన్కమే వస్తుంది. ఇది కాక స్టార్ మాస్టర్ బోనస్. సో అది ఎంత వస్తుందని అంటే 3.5 లక్షల నుంచి 5 లక్షల లోపు వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఎందుకంటే అది బేస్డ్ ఆన్ టర్న్ ఓవర్ ఉంటుంది కాబట్టి 3.5 to 5 lakhs, అదొక 5 lakhs, 10 lakhs. అందుకే మనం స్టార్ మాస్టర్ మంత్లీ ఇన్కమ్ ఎంత అంటే మినిమం 10 lakhs ఉంటుంది అని చెప్పేసి చెప్తా ఉన్నాం. సో మన ఇండియాలో స్టార్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్టార్ మాస్టర్ అయినప్పుడు 15 daysలో వాళ్ళు తీసుకున్నటువంటి ఇన్కమ్ ఎంత అంటే మోర్ దెన్ 16 lakhs, 16 లక్షలు 15 రోజులలో తీసుకోగలిగారు. సో ఇట్లా ఇటువంటి ఫ్యూచర్ ఉంటుందండి. సో ఇక్కడ ఎంతమంది ఆర్డర్ పెట్టారని అంటే క్లియర్గా ఇక్కడ అది నెంబర్ కూడా ఉంది, 2,055 మంది. అంటే అటొక 1,000 మంది ఇటొక 1,000 మంది మాత్రమే ఆర్డర్ పెడుతుంటేనే ఇక్కడ స్టార్ మాస్టర్ అవ్వటం జరిగింది. సో ఇప్పుడు నేను కూడా, నాకు టీం ఉంది, ఇంచుమించు 1,400 పైన టీం ఉంది. బట్ 15 రోజులలో ఎంతమంది ఆర్డర్స్ పెడతారంటే అంతే 140, 150 మంది, ఓన్లీ 10%. సో ఇక్కడ ఇటువంటి పొజిషన్ మనం రీచ్ అవ్వాలి అంటే ఒక 2,000 మంది ఆర్డర్లు పెట్టాలి అని అంటే మన టీం ఎంత ఉండాలని అంటే ఒక 10,000 మంది టీం ఉన్నారంటే మనకి
యావరేజ్గా 20,000 మంది టీం ఉన్నారంటే యావరేజ్గా 2,000 మంది ఖచ్చితంగా 15 రోజులలో ఆర్డర్ పెట్టగలుగుతారు. అది జరుగుతుంది. సో 20,000 మంది టీంని చేసుకుంటే మన ఇన్కమ్ కూడా రోజుకి 50,000 ఉంటుంది. సో ఇక్కడ ఫిగర్స్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయి. సో దాన్ని చేసుకోవడానికి మనం ఎంత ప్రయత్నం చేయాలి? ఇందాక చెప్పినట్లుగా నెలకి ఒక్కరిని మనం చేయగలిగినా కానీ 36 నెలలు ఆ పని మనం చేయగలిగామనంటే మన టీంలో వచ్చిన వాళ్ళు కూడా అదే పని కనుక చేయగలిగితే డెఫినెట్గా ఈ పొజిషన్ మనం రీచ్ అవుతామండి. సో ఏదైతే ఆ క్యాలిక్యులేషన్లో 10% మనం సక్సెస్ అయినా కానీ ఈ పొజిషన్ మనం రీచ్ అవుతాం. ఒకసారి ఆలోచించుకోండి ఫ్రెండ్స్, రోజుకి 50,000 రూపాయలు ఇన్కమ్ మనకు వస్తుంటే ఎలా మనం బతకొచ్చు? ఓన్లీ ఇది స్టార్ మాస్టర్ గురించి చెప్తున్నా. దీని తర్వాత చూస్తే రాయల్ మాస్టర్ రోజుకి 1,00,000, క్రౌన్ మాస్టర్ రోజుకి 2,00,000, ఇంపీరియల్ మాస్టర్ రోజుకి 3 నుంచి 5 లక్షలు ఒక రోజు ఇన్కమ్. సో ఆ విధంగా మనం ఆలోచించి మీరు ఏదైతే గుడికి వెళ్ళినప్పుడు లేకపోతే చర్చికి వెళ్ళినప్పుడు మసీద్కి వెళ్ళినప్పుడు మీరు కోరుకునేటువంటి కోరిక ఎలా ఉండాలంటే పర్టికులర్ ఫిగర్ మీరు కోరుకోండి. నెక్స్ట్ 5 ఇయర్స్లో నా ఇన్కమ్ నెలకి 10 లక్షలు ఉండాలి. నెక్స్ట్ 5 ఇయర్స్లో నా ఇన్కమ్ నెలకి 1,00,00,000 ఉండాలి. సో ఇట్లా ఒక ఫిగర్ని మీరు కోరుకోవడానికి ప్రయత్నం చేశారు అని అంటే అదేమవుతుందనంటే మీ సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోతుంది. ఉదయాన్నే నిద్ర లేచినప్పుడు ఏదైనా మంచిని తలుచుకోమని చెప్తారు. మనం అఫర్మేషన్స్ అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో అఫర్మేషన్స్లో కూడా మీరు రాసుకోవచ్చు. 2025లో నేను 50 లక్షలు సంపాదించాలి, 2025లో నేను ₹1,00,00,000 సంపాదించాలి. సో ఇటువంటి అఫర్మేషన్స్ కనుక మీరు కనుక పదే పదే కనుక అనుకుంటూ ఉంటే మీ మైండ్ దాన్ని నమ్మటం స్టార్ట్ చేస్తుంది. ఆటోమేటిక్గా మీకు ఆ ఇన్కమ్ రావటానికి మన దగ్గర ఆపర్చునిటీ ఉంది. సో దాన్ని సద్వినియోగపరచుకోవడానికి కావలసినటువంటి వ్యక్తుల్ని మనకి కనెక్ట్ చేస్తుంది. సో డైరెక్ట్గా ఆ భగవంతుడు వచ్చేసి మనకేం డబ్బులు ఇవ్వడండి. ఆ డబ్బు మనకు రావడం కోసం ఒక వ్యక్తిని మనకి కనెక్ట్ చేస్తాడు. సో ఆ వ్యక్తి ఎవరనేది మీరు తెలుసుకోవాలి. సో ఇక్కడ నా దృష్టిలో ఆ వ్యక్తి ఎవరనంటే మన అప్లైన్. మన అప్లైన్ రూపంలో ఆ భగవంతుడు ఈ ఆపర్చునిటీని మన దగ్గరికి పంపించాడు. సో దీన్ని మనం కరెక్ట్గా కనుక ఉపయోగించుకోగలిగితే ఏదైతే మనం ఆ భగవంతుని కోరుకుంటున్నామో అది నిజమవుతుంది. సో ఆ విధంగా పర్టికులర్ ఫిగర్, ఒక ఫిగర్ని మీరు ఫిక్స్ చేసుకొని దాని గురించి అఫర్మేషన్ చేయండి, దాని గురించి మీరు ప్రేయర్ చేయండి, దాని గురించి మీరు గుళ్ళో మొక్కోండి. సో అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మేబీ ఒక నెల అటో ఇటో అవుతుందేమో, కానీ డెఫినెట్గా జరిగి తీరుతుంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ అందరికీ ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ని ఇక్కడ మనం ఎట్లా తీసుకోవాలంటే ఛాలెంజెస్ లాగా తీసుకోవాలి. ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు కీస్ తయారు చేస్తున్నారు, దానికి ఓపెన్ చేయడానికి కీ లేకుండా దాన్ని ఏమైనా తయారు చేస్తున్నారా? ఫస్ట్ ఆ ఓపెన్ చేసేటువంటి ఆ తాళం చెవిని తయారు చేసి తర్వాత తాళం చేస్తారు. అంటే ప్రతి ఛాలెంజ్కి కూడా ఒక సొల్యూషన్ ఉంది. సో దాన్ని మనం ప్రాబ్లం లాగా చూస్తే సొల్యూషన్ మనకి కనపడదు. మీరు స్థిమితంగా కూర్చొని దానికి తగ్గటువంటి ఆలోచన చేసి లేదా దాని గురించి ఎవరితోటైతే మాట్లాడాలో వాళ్ళతోటి మాట్లాడి మీరు డెసిషన్ తీసుకోగలిగితే ప్రతి ప్రాబ్లంకి కూడా సొల్యూషన్ రెడీగా ఉంటుంది. కాకపోతే మనం కంగారు పడి, అంటే అందుకే ఆవేశంలో ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తా ఉంటాం. సో ఆ తీసుకోవటానికి అంటే నిర్ణయం తీసుకునేటువంటి క్యాపబిలిటీ ఎవరికి వస్తుంది అని అంటే ఆ నాలెడ్జ్ ఉంటే. ఇందాక ఏదైతే మనం చెప్పుకున్నామో 18 ఇయర్స్ అండ్ అబోవ్ ఏజ్ ఉండాలి అని. సో ఆ ఏజ్లో ఉన్న వాళ్ళకి మనం ఏదైనా చెప్పినా అర్థమవుతుంది. సో డెసిషన్ తీసుకోవడానికి కొంత ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఉంటుంది. సో అటువంటిది ఇక్కడ పర్టికులర్గా ఈ బిజినెస్లో ఎలా వస్తుంది ఏంటి అని అంటే ఒక మంచి అసోసియేషన్ ద్వారా వస్తుంది. సో మంచి అసోసియేషన్ ఎక్కడ ఉంటుంది అని అంటే సెమినార్స్లో ఉంటుంది. సో మీరు సెమినార్స్ అటెండ్ అవ్వండి, అటెండ్ అవ్వండి, అటెండ్ అవ్వండి అని చెప్పడం దాని యొక్క అర్థం ఏంటి అని అంటే
మీరు ఏదైతే ప్రాబ్లం అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ మీకు అక్కడ కనపడుతుంది, డెఫినెట్గా కనపడుతుంది. సో అందుకనే సెమినార్స్ అటెండ్ అవ్వండి అని చెప్పేసి చెప్పటం. సో అట్లా మీరు ఏదైతే లైఫ్ని అనుకుంటున్నారో ఆ అనుకునేది పర్టికులర్గా అనుకోండి, ఖచ్చితంగా అది జరుగు తీరుతుంది. ఇక్కడ సింపుల్గా మనకున్నటువంటి పేస్టు బ్రష్ స్పిర్లున ఇటువంటి వాటితో మనం బిజినెస్ స్టార్ట్ చేసినా కానీ లక్షలు కోట్లు సంపాదించేటువంటి పొజిషన్కి వెళ్ళొచ్చు. కేవలం కొంత ఏరియా మన సరౌండింగ్స్ ఒక 5-10 కిలోమీటర్స్ సరౌండింగ్స్లో మనం బిజినెస్ని గ్రాప్ చేసుకోగలిగినా కానీ నెలకి 10 లక్షల పైనే మనం సంపాదించడానికి మన దగ్గర ఉన్నటువంటి సింపుల్ ప్రొడక్ట్స్ మనకు అందుబాటులో ఉంటాయి. సో ఇక్కడ ఆ, నాకు రైట్ సైడ్ ఉన్నటువంటి మేడం గారు కూడా స్టార్ మాస్టర్ అండి, ఎనిమిలి ఆమె పేరు. సౌత్ కొరియాలో ఎడ్యుకేషన్ సెంటర్ కూడా రన్ చేస్తూ ఉన్నారు. మన ఇంపీరియల్ మాస్టర్ హాంగ్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మేనకోడలు, వాళ్ళ సిస్టర్ కూతురు అనమాట. సో ఈమె అప్రాక్సిమేట్లీ మంత్లీ ఇన్కమ్ ఎంతనంటే 15 lakhs. రీసెంట్గా ఈవిడ గుంటూరు కూడా రావడం జరిగింది, మన రాజు గారికి అప్లైన్ ఈవిడ. సో గుంటూరు వచ్చి కూడా ఒక 4-5 days ఉండేసి ఆమె వాళ్ళకి కాస్త సపోర్ట్ చేసి వెళ్ళటం జరిగింది. సో ఇటువంటి ఇన్కమ్స్ తీసుకోవడానికి మనందరికీ కూడా అవకాశం ఉంది. సో అయితే బిగినింగ్ ఎవరికైనా ఒకటే అండి, నాకైనా అంతే, మీకైనా అంతే, రేపు రాబోయే వాళ్ళకైనా అంతే, ఆల్రెడీ ఆ పొజిషన్ రీచ్ అయిన వాళ్ళకైనా అంతే. బట్ మనం స్టార్టింగ్లో కొంత ఎక్కువ కష్టపడాలి, నిలబడాలి. సో అట్లా ఎవరైతే ఒక 3 years నిలబడగలుగుతారో వాళ్ళకి కొంత ఇన్కమ్ అనేది కనపడుతుంది, క్రియేట్ అవుతుంది. అది రెగ్యులర్గా రావటానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఆ తర్వాత ఎలా ఉంటుంది అని అంటే కేవలం మనం ఇచ్చేటువంటి సర్వీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ 2 to 3 years ఏంటి అని అంటే ఫౌండేషన్ వర్క్. ఆ తర్వాత కంప్లీట్గా మన సర్వీస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. మనం ఏదైతే సర్వీస్ ఇవ్వగలుగుతామో దాన్ని బట్టే మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటం అనేది జరుగుతుంది. సో ఆ 3 yearsలో మీరు సేల్స్ మాస్టర్ కావచ్చు, డైమండ్ మాస్టర్ కావచ్చు, శరణ్ రోజ్ మాస్టర్ కావచ్చు, ఇంకా అంతకంటే ఎక్కువ కూడా కావచ్చు. బట్ పొజిషన్ పెరిగే కొద్దీ మనం ఎట్లా ఉండాలని అంటే ఇంకా ఎక్కువ సర్వీస్ చేయటానికి మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి. సో ఆ విధంగా మనం కనుక తయారవ్వగలిగితే ఆటోమేటిక్గా మనం నెక్స్ట్ లెవెల్కి ఖచ్చితంగా ప్రమోట్ అవుతూ ఉంటాం. సో ఆ విధంగా ఉండగలిగిన వాళ్ళు ఆటోమేటిక్గా ఇంపీరియల్ మాస్టర్ అవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో అందుకని బిగినింగ్లో ఎక్కువ పని చేయాలి, తక్కువ ఇన్కమ్ వస్తుంది. సో మీరు ఎంతకాలం అయితే పని చేసుకుంటూ పోతూ ఉంటారో సో అట్లా ఇయర్స్ గడిచే కొంది 1 year 2 years 3 years 5 years సో ఆ పొజిషన్కి వెళ్ళేసరికి మీకు ఏమవుతుందంటే చేసేటువంటి పని తగ్గిపోతుంది, వచ్చేటువంటి ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది. సో అది ఒక నెట్వర్క్ మార్కెటింగ్లో మాత్రమే సాధ్యమవుతుందండి. అదే మీరు ఏదన్నా జాబ్ చూస్ చేసుకున్నారు, జాబ్ చేస్తున్నారు, 1 సంవత్సరం లేదా ఒక 3 సంవత్సరాలు చేసరికి ప్రమోషన్ వస్తుంది. సో ప్రమోషన్ వచ్చినప్పుడు నార్మల్గా అందరికీ 5% శాలరీ పెరిగితే ప్రమోషన్ వచ్చినప్పుడు ఒక 15% 20% శాలరీ పెరుగుతుంది. దానితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయి, మనం వర్క్ చేయాల్సినటువంటి టైం కూడా పెరుగుతుంది, మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ అవుతూ ఉంటుంది. సో అక్కడ ఇన్కమ్ పెరిగే కొంది జాబ్లో ఆ విధంగా మనం రిస్క్ కూడా ఎక్కువ ఫేస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈవెన్ మీరు బ్యాంక్ ఎంప్లాయీస్ని చూడండి, ఒక నార్మల్ క్లర్క్ ఏదో టైంకి వస్తారు వెళ్ళిపోతారు. సో అదే ఒక క్యాషియర్ కానీ లేకపోతే అసిస్టెంట్ మేనేజర్ కానీ చూస్తే బ్యాంక్ అవర్స్ అయిపోయిన తర్వాత కూడా మనకు బ్యాంక్ 4 గంటల దాకే ఉండేది, కానీ వాళ్ళు బ్యాంక్కి క్లోజ్ చేసేసరికి 8, 9, 10 కూడా అవుతూ ఉంటుంది. సో వాళ్ళన్నీ టాలీ చేసుకోవాలి, అన్నీ కరెక్ట్గా ఉన్నాయా, టాలీ అయిందా, బ్యాలెన్స్ అంతా ఉందా కౌంట్ చేసుకోవాలి, లాకర్లో పెట్టుకోవాలి ఎలా. సో అట్లా మేనేజర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. మనకి 10 గంటలకు బ్యాంక్, కానీ వాళ్ళు 8 గంటలకు బ్యాంక్ ఓపెన్ చేయాలి, సాయంత్రం అంతా అయిందాక చూసుకొని క్లోజ్ చేసుకుని వెళ్ళాలి, 10 అవుతుంది. సో అట్లా అక్కడ పొజిషన్ పెరిగే కొంది, ఇన్కమ్ పెరిగే కొంది రెస్పాన్సిబిలిటీస్ కూడా ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. సో ఆ కారణంగా రిస్క్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది. బట్ ఇక్కడ ఏమవుతుందనంటే
ఒక 3 ఇయర్స్ మీరు ఉన్నారనంటే మీ టీంలో కొంతమంది చిన్న చిన్నగా గ్రూప్స్ ఫామ్ అయి ఉంటారు. సో వాళ్ళకి కనుక మనం కరెక్ట్గా ట్రైనింగ్ ఇచ్చుకోగలిగితే సో మనకేమవుతుంది, మన వర్క్ తగ్గిపోతుంది. సో అట్లా ఈ బిజినెస్లో మాత్రమే అవకాశం ఉంటుందండి. సో ప్రతి ఒక్కరూ కూడా కొన్ని హ్యాబిట్స్, చిన్న చిన్న హ్యాబిట్స్ మీకు అటువంటి చిన్న చిన్న హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి. సో ఆ విధంగా మీరు తయారవ్వాలి అంటే అటామిక్ హ్యాబిట్స్ అనేటువంటి ఒక బుక్ ఉంది. మీకు తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది. సో మీకు బుక్ కొనలేకపోతే యూట్యూబ్లో దానికి సంబంధించినటువంటి సమ్మరీ కూడా ఉంది, వీడియోస్ ఉంది. సో ఆ సమ్మరీని కూడా మీరు యూట్యూబ్లో చూసైనా లేదంటే ఆడియోస్లో కూడా ఇవాళ అందుబాటులో ఉన్నాయి. కొన్ని యాప్స్ ఉన్నాయి, ఆడియో బుక్స్ని మనకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే దానికి మినిమం ఎంతో పే చేయాల్సి ఉంటుంది మంత్లీ. సో వాటి ద్వారానే అటామిక్ హ్యాబిట్స్ అనేటువంటి బుక్ని కొనుక్కొని చదవడానికి, లేకపోతే ఆడియోనో వీడియోనో విని అర్థం చేసుకొని అలవాట్లు చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. చిన్న చిన్న అలవాట్లు అండి. డైలీ పర్టికులర్గా ఒక టైంకి నిద్ర లేకపోవటం, బిఫోర్ సన్లైట్, సూర్యోదయానికంటే ముందు నిద్ర లేకపోవటం, డైలీ వాకింగ్ చేయటం, ఏదో ఒకటి. మనం ఇక్కడ ఆరోగ్యం గురించి చెప్తున్నప్పుడు మన అలవాట్లు కూడా ఆరోగ్యంగా ఉంటేనే మనల్ని ఎవరైనా ఫాలో అవుతారు. అది మన టీం మెంబర్స్ కావచ్చు, లేకపోతే కస్టమర్స్ కావచ్చు, ప్రాస్పెక్ట్స్ కావచ్చు, వాట్ ఎవర్ థింగ్. సో అటువంటి చిన్న చిన్న అలవాట్లు చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నం చేయండి. దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే అటామిక్ హ్యాబిట్స్ అనేటువంటి బుక్ మనకి ఎంతగానో హెల్ప్ చేస్తుంది. సో ఇక్కడ టీమ్గా మనందరం కూడా గెలవచ్చండి. సో కలిసి పని చేయడానికి ప్రయత్నం చేయండి. సో టీమ్గా ఉండటానికి ప్రయత్నం చేయండి. సో మీటింగ్స్కి ఇనిషియేటివ్ తీసుకొని, సార్ మీరు మీటింగ్కి వెళ్తున్నారు కదా, నేను కూడా వస్తాను అని మీ అంతటి మీరుగా ముందుకు రావడానికి ప్రయత్నం చేయండి. సో ఎవరైతే ఆ విధంగా రాగలుగుతారో, ఈవెన్ వర్క్లో కూడా, సార్ పలానా రోజు నాకేమన్నా టైం ఇస్తారా, కొంచెం ఇక్కడ వర్క్ చేసుకుందాము. సో ఇట్లాగా కలిసి ప్లాన్ చేసుకొని డెవలప్ అవడానికి ప్రయత్నం చేయండి. దానివల్ల ఏమవుతుందంటే సీనియర్ యొక్క ఎక్స్పీరియన్సు మనకు ఉపయోగపడుతుంది. దాని ద్వారా నాకు 4 నెలలు పట్టింది సేల్స్ మాస్టర్ అవడానికి, మీరు 3 నెలల్లో కావచ్చు. నాకు డైమండ్ మాస్టర్ అవడానికి 16 నెలలు పట్టింది, మీరు 1 ఇయర్లో కూడా కావచ్చు. సో అట్లా సీనియర్ యొక్క ఎక్స్పీరియన్స్ని ఉపయోగించుకొని డెవలప్ అవడానికి ప్రయత్నం చేయండి. మీకంటూ ఒక టీంని తయారు చేసుకోండి. టీంలో ఎవరికి ఏ రకమైనటువంటి స్కిల్ ఉందో ఐడెంటిఫై చేసుకొని దాన్ని యూజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఆల్ ద లీడర్స్. ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ గ్రేట్ డే.